సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గతంలో కూల్చిన అమరవీరుల స్తూపం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని సిపిఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులతో కలిసి స్తూపం స్థలాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. స్తూపం పరిసరాల్లో ఉన్న 4 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా పోరాడతామని తెలిపారు. గతంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్థలాన్ని పరిశీలించి కాపాడతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చారిత్రక స్మృతులను కాపాడాల్సిన బాధ్యత స్థానిక మంత్రిపై ఉందన్నారు. అవసరమైతే జేఏసీ నాయకులతో కలిసి ఆందోళన చేపడతామని తెలిపారు. जोहार अमर वीरुలకు जोहार 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 अमर वीरुలకు जोहार जोहार కాపాడుకుందాం స్తూపం భూములను కాపాడుకుందాం స్తూపం అడుగు భూములను అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి కాపాడుకుందాం స్తూపం భూములను కాపాడుకుందాం స్తూపం భూములను కాపాడుకుందాం జోహార్ పునర్నిర్మాణం అమరవీర స్తూపం దగ్గర ఈ స్తూపం నిజంగా నిర్మాణం అయిన తర్వాత ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద స్తూపం అని చెప్పి చర్చించబడి ప్రతి చోట కూడా ఉత్సవాలో ఆసియా ఖండంలో ఒక పెద్ద స్తూపం నిర్మించబడి ఉందని చెప్పి ప్రజలు భావించారు అనుకున్నారు. అనివార్యంగా అది కూల్చబడి ఆ విషయాలు నేను ఇప్పుడు ఆ జోలికి పోను. కాకపోతే ఈ ప్రాంతంలో 4 ఎకరాల పైబడి రిటైర్డ్ అయినటువంటి డిఎస్పీ రామచంద్రారెడ్డి గారి సీలింగ్ భూములు అవి ఆయన సొంత పట్టా భూములు కావు. సీలింగ్లో డిక్లేర్ చేయబడ్డ భూములు సరే హైకోర్టు పోయినారు. హైకోర్టులో అది కేసు ఫేవర్గా ఏదైతే ఉందో ఎక్కడైతే ఇక్కడ కాశీతుర్కోళ్ళు మిగతా ఎస్సీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ ఫైలు ఎక్కడుంది అనేది ఇప్పుడు నేను ఈరోజే ఆర్డీఓ గారితో హుస్నాబాద్ ఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. హుస్నాబాద్ ఆర్డీఓ గారు దాన్ని పరిశీలించి అసలు అది జిల్లాలు విభజనప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి మరి ఇక్కడికి వచ్చిందా లేదా, ఇవాళ ఆదివారం కాబట్టి రేపు సోమవారం తెలుసుకునే కూడా చేస్తాం. ఆ ఫైలే దొరికితే హైకోర్టులో పిటిషన్ నెంబర్ అవన్నీ పర్టికులర్స్ కూడా వాళ్ళు దొరుకుతాయి. తర్వాత ఆడ ఏమిచ్చిందనేది తెలుస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఎంతోమందికి ఇప్పుడు స్తూపం అనేది ఇప్పుడు ఇక్కడ పక్క పొంటి బిల్డింగ్ కడుతున్నాడు ఆయన రామచంద్రారెడ్డి కొడుకు ఆయన పేరు రాజేశ్వర రెడ్డి అని ఒక భాగం. కానీ ఇంకా మిగతా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎంత దూరమైనా మళ్ళీ ఆక్రమించే పరిస్థితి సాగుతుంది. కాబట్టి దీన్ని పులిస్తా పెట్టాలంటే తక్షణమే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ పొన్నం ప్రభాకర్ సరే జేఏసీ వాళ్ళు మరి అలాగే సిపిఐ అందరూ బలపరిచి గెలిపించాం. ఇప్పుడు ఆయన బాధ్యత ఉంది. ఆయన ఇక్కడే లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా గత మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన మాటిచ్చాడు ఈ ప్రాంతంలో తప్పనిసరిగా మనం దీన్ని కాపాడదాం, ఇది శాశ్వతంగా ఉంచుదామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఇప్పటివరకు ఆయన మాట మీద ఉంటాడా లేడా అనేది తెలుసుకోవాలి. రేపైతే ఆయన ఇక్కడికి పర్యటనకు వస్తున్నట్టు తెలిసింది. కాబట్టి ఇక్కడ మరి తప్పనిసరిగా అన్ని జేఏసీ నాయకులు పార్టీ నాయకులు కూడా ఇచ్చి ఆయనతో కూడా ఆయన అభిప్రాయం ఏంది ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. ఇంకేమైనా ఇవాళ ఇది సీలింగ్ భూమిని దీన్ని తేల్చడానికి ప్రభుత్వం వెంటనే తక్షణం కూరుకోవాలి. కలెక్టర్ గారు నిజ నిర్ధారణ కమిటీ సమగ్ర విచారణ జరిపించాలి. నేను కూడా ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ రిప్రజెంటేషన్ తయారు చేసుకొని నేను రేపే వెంటనే రెవెన్యూ మినిస్టర్తో అవసరం ప్రిన్సిపల్ సెక్రటరీతో వాళ్ళతో కూడా మాట్లాడి కలెక్టర్ కూడా లెటర్ పంపించి నా సిపిఐ పార్టీగా ఆ ప్రయత్నం మేము చేస్తాం. జేఏసీ చేపట్టబోయేటువంటి ఆందోళనకు మేము సిపిఐ పార్టీ ఇక్కడ అండగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఇవి ప్రజలకు చెందాలి తప్ప ఎవరో మళ్ళీ గతకాలపు నియంతృత్వంలో ఆలోచించే ఉత్సవాలు చెందితే మాత్రం సహించేది లేదు. ఎందరికైనా పోరాడడానికి మేము సిపిఐ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మంత్రి గారు కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.